मांगल्य श्री श्रीरादेवी नमः मांगल्यधारण मुहूर्तस्य मुहूर्तोऽस्तु एतत् मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त अनुकूलतां प्रसिद्धिरस्ति अपहर्तारं दाता लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं నాకు ప్రతిసారి కొంచెం జై జై శ్రీరామ్ గట్టి మేడము కరములన్నీ మనసులన్నమై తుగా చైతన్యమయ్యా ఇదిగో पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि सर्वाङ्गेषु स्नानं समर्पयामि शुभ्रोदकस्नानं समर्पयामि प्रतिष्ठापनार्थं देशमुख गाరిని తీసుకురావాలి ఇప్పుడు ఒకసారి వాళ్ళని చూపించండి బాబు గట్టిగా ఒకసారి జై శ్రీరామ్ అందరూ చేతుల పైకెత్తి శ్లోకం చెప్పండి ఆపదాం ఒక విద్వాంసునికి సత్కరించాలి అదే విధంగా అస్సాం రాష్ట్రానికి రాష్ట్ర గురువుగా పనిచేటువంటి మహానుభావులు అస్సాం రాష్ట్రంలో వందల మంది విద్యార్థులు సాధించినటువంటి మహానుభావులు శ్రీరామ మఠాన్ని అలా గట్టిగా గట్టిగా లాక్కెళ్తే సర్పంచ్ ఉప సర్పంచ్ రావాలి మన అదృష్టమైన वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वंदे रघुनंदनो ఈ భరత భూమి ఈ భరత ఖండం ఆసేతు హిమాచలం రామరాజ్యం పేరుతో అద్భుతంగా ప్రతి సామాన్య భక్తులకి తెలిసింది. అలాంటి సీతారాముల కళ్యాణం మన సనాతన ఎడపల్లి శ్రీరామ మఠంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో దశమి రోజు మనం చేస్తామండి. నవమి రోజు శ్రీరామ జన్మోత్సవం, తెల్లవారు దశమి రోజు కళ్యాణోత్సవం. ఈరోజు అద్భుతంగా ఎంతోమంది భక్తుల సమక్షంలో, వేద పండితుల సమక్షంలో, మఠాధిపతి అలాగే కాశీ నుంచి వచ్చినటువంటి కృష్ణపురాణిక్ గారి సమక్షంలో ఆ రాముని అనుగ్రహంతో దివ్యమైనటువంటి కళ్యాణం పూర్తయింది. ఇలాంటి ఆదర్శ దంపతుల కళ్యాణానికి విచ్చేసిన ప్రతి భక్తులకి, అలాగే మీడియా మిత్రులకి, పోలీసు వాళ్ళకి, గ్రామ పంచాయతీ వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ భక్తులు వచ్చిన సకుటుంబ సపరివార సమేతంగా ఆ సీతారామయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇలా కళ్యాణాన్ని వీక్షించే భాగ్యం ఇంకా అన్నిటికంటే ముఖ్యం. ఈ సంవత్సరం అయోధ్యలో మనం రాముణ్ణి ప్రతిష్ఠించే సంవత్సరం పూర్తవుతోంది, కానీ మన భాగ్యం చూడగలుగుతున్నాం. అలాంటి అనేక రామాలయాలు వెలిగే విధంగా మనం రాముని ప్రార్థించుకుందాం. రాముడికి ఆదర్శం సూర్యనారాయణమూర్తి. ఆ సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం చేత మంచి ఆరోగ్యం, ఈ సంవత్సరం అంతా మంచి పంటలతో రైతులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, వ్యాపారులందరూ కూడా న్యాయమైన వ్యాపారం చేస్తూ ఆనందంగా ఉండాలని, ఎవరికి ఎలాంటి అనారోగ్యాలు ఉండకుండా మంచి ఆరోగ్యంతో మనస్ఫూర్తిగా కోరుతూ, ఎవరైతే చదువుకుంటున్నారో విద్యార్థులు వాళ్ళు దివ్యంగా చదివి వాళ్ళ కుటుంబం పేరు, ఈ దేశం పేరు
ఒక కీర్తిని నిలబెట్టే అద్భుతంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుతూ జై శ్రీరామ్ భారత్